నిశాంత్ తన క్రెడిట్ కార్డ్ లిమిట్ అంతా వాడేశాడు. నెల ముగుస్తోంది, అతని జీతం కూడా అంతే. కానీ అతను ఇంకా కొన్ని బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి అతను బ్యాంక్ యాప్లో తన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని చెక్ చేస్తున్నాడు. అతను తన క్రెడిట్ కార్డ్పై ఓవర్ లిమిట్ సదుపాయానికి అర్హుడని చూశాడు. ఓవర్ లిమిట్ అంటే మీరు మీ క్రెడిట్ పరిమితిని పూర్తి చేసినట్లయితే మీరు ఇంకా కొంత మొత్తాన్ని దానికంటే ఎక్కువగా ఖర్చు చేయొచ్చు. నిశాంత్కు డబ్బు అవసరం చాలా ఉంది. ఈ సదుపాయంతో ముడిపడి ఉన్న నిబంధనలు, ఛార్జీల గురించి అతను అర్థం చేసుకోకుండా లేదా చదవకుండా వెంటనే ఈ సౌకర్యాన్ని యూజ్ చేసుకున్నాడు. నిశాంత్ తప్పు చేశాడా లేదా ఓవర్ లిమిట్ సౌకర్యాన్ని ఉపయోగించడం కరెక్టేనా? దానికి సమాధానం ఇవ్వడానికి క్రెడిట్ కార్డ్ ఓవర్ లిమిట్ గురించి మనం ఫస్ట్ కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ పరిమితి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు ఖర్చు చేయగల గరిష్ట మొత్తాన్ని నిర్ణయిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే మీరు ఖర్చు చేయగల పరిమితిని ఇది మీకు చెబుతుంది. ఈ లిమిట్ను మీ ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ చాలాసార్లు మీరు ఈ లిమిట్ కంటే ఎక్కువ ఖర్చు చేయొచ్చు. మీ క్రెడిట్ కార్డులో మీరు పొందే ఓవర్ లిమిట్ సౌకర్యం ద్వారా ఇలా చేయొచ్చు. క్రెడిట్ కార్డులను జారీ చేసే అనేక బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఓవర్ లిమిట్ సదుపాయాన్ని అందించడం ప్రారంభించాయి. ఇది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డు పరిమితిని మించి ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితులు లేదా ఇబ్బందుల సమయంలో ఇది మంచి బఫర్గా పనిచేస్తుంది. దీనికి ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీ క్రెడిట్ కార్డ్ పరిమితి 1.5 లక్షలు అనుకుందాం. సాధారణంగా మీరు మీ ఖర్చులను 1.5 లక్షల కంటే తక్కువగానే చేస్తారు. కానీ బ్యాంక్ ఓవర్ లిమిట్ ఫెసిలిటీతో మీరు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ను దానికి మించి పొడిగించవచ్చు. ఈ ఓవర్ లిమిట్ మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 10 నుంచి 20% వరకు ఉంటుంది. కాబట్టి మీ క్రెడిట్ కార్డుపై 1.5 లక్షల పరిమితితో 20% ఓవర్ లిమిట్ సదుపాయం ఉన్నట్లయితే మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా 1,80,000 లేదా 30,000 రూపాయలు ఎక్కువగా ఖర్చు చేయొచ్చు. బ్యాంకులు సాధారణంగా ఓవర్ లిమిట్ మొత్తంపై 2.5 నుండి 5% మధ్య ఛార్జీలు విధిస్తాయి. ఈ ఛార్జ్ కార్డ్, క్రెడిట్ చరిత్ర లేదా కార్డ్ జారీ చేసే పాలసీలను బట్టి మారుతుంటుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు మీ బ్యాంకుకి ముందుగా సమ్మతి ఇవ్వాలి. చాలాసార్లు బ్యాంకులు తమ సేవలను మెరుగుపరిచే ప్రయత్నంలో మీకు ఈ సౌకర్యాన్ని అందించవచ్చు. అయితే మీ క్రెడిట్ స్కోర్ సగటు కంటే తక్కువగా ఉంటే లేదా మీ చెల్లింపు చరిత్ర బాగోలేకపోతే ఈ సదుపాయాన్ని అందించడానికి బ్యాంకులు నిరాకరించవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించడం మంచిది. ఓవర్ లిమిట్ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దానిపై ఎక్కువగా ఆధారపడకూడదని బ్యాంకులు భావిస్తాయి. ఓవర్ లిమిట్ సదుపాయాన్ని చాలా తరచుగా ఉపయోగించడం మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ సదుపాయం చాలా అత్యవసరంగా నిధులు అవసరం ఉన్న వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఓవర్ లిమిట్ సౌలభ్యాన్ని అందిస్తుంది, కానీ ఈ సదుపాయాన్ని తెలివిగా ఉపయోగించడం ముఖ్యం. లేకపోతే మీరు అనవసరంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఓవర్ లిమిట్ సౌకర్యంతో లింక్ అయిన షరతులు, ఫీజులను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించండి.